నమస్తే అండ్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ప్రభుత్వం అందుబాటులో ఉన్నా లేకపోయినా ప్రతిపక్ష నేత ప్రజలకు ఎప్పుడు పిలిస్తే పలికేంత దూరంలో ఉండాలని చెబుతోంది రాజనీతి శాస్త్రం. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం కానీ దాని నేత కానీ ఎక్కడా కనిపించడం లేదు. ప్రభుత్వం పట్టించుకోక ప్రతిపక్షం కానదాకా ఇదేం కర్మరా దేవుడా అనుకుంటోంది ఏపీ ప్రజానీకం. ప్రత్యేక హోదా లేదు, కేంద్రం నుంచి నిధులు రావు, విభజన చట్టంలో హామీలు అమలు కావు, అయినా ఇవేమీ సమస్యలుగా భావించడం లేదు వైసీపీ అధినేత. 1-2 రోజులు యాత్రలు, 24 గంటల దీక్షలు అంటూ అప్పుడప్పుడు హడావిడి చేయటమే తప్ప ఫుల్ టైం పోరాడే శక్తి లేదా? ఎన్నికలకు ముందు అధికారం మనదే అనుకున్నారు. ముఖ్యమంత్రి, మంత్రి పదవుల గురించి కూడా డిసైడ్ చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చాయి, ఆశించింది జరగలేదు. ప్రజలు ప్రతిపక్షానికే పరిమితం చేశారు. కొత్త పార్టీ అయినా 67 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. ఏడాది గడిచింది. ఈ 365 రోజుల్లో ఏం సాధించారయ్యా అంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. ప్రజలు మరిచిపోయారనుకుంటున్న తరుణంలో 2 రోజుల దీక్ష అంటూ హడావిడి మొదలుపెట్టారు. 48 గంటలు దీక్ష చేసి కాసేపు ఉపన్యాసాలు ఇచ్చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయా? ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని కదిలించే సత్తా వైసీపీకి లేదా? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తోంది. ఈ సమయంలో ప్రభుత్వం ఉత్సవాలు చేసేందుకు సిద్ధమవుతుంటే ప్రతిపక్షం సర్కార్ వైఫల్యాలను ఎండగట్టేందుకు దీక్షకు దిగుతోంది. ఏడాది పాలనలో టీడీపీ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు రైతులు, డ్వాక్రా మహిళల్ని కూడా దీక్షాస్థలికి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. జగన్ 2 రోజుల దీక్షతో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేంటి? విమర్శలు, ప్రతి విమర్శలు తప్ప ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల కోసం నిర్మాణాత్మకంగా ఒక ఉద్యమం నిర్మించడం, పోరాటం చేయడం వైసీపీ అధినేతకు చేత కాదా? అసలు రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది ఉందా లేదా అని ప్రజలు చర్చించుకునే పరిస్థితి ఏర్పడింది. 67 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే వైసీపీ అధినేత ఏం చేస్తున్నట్లు? ఆయన రాజకీయాల్లో ప్రవేశించినప్పుడు అసలు ప్రతిపక్ష పాత్ర ఒకటి ఉంటుందని కానీ దాంట్లో ఆయన ప్రవేశిస్తారని ఆయన అనుకోకపోవటమే దీనికి కారణం. ఆయన మొదటి నుంచి ఆయన కానీ లేదా ఆయనకు సంబంధించిన వ్యవహారాలు కానీ లేదా అన్ని రకాల సర్వే కథనాలు కానీ ఆయన్ని ఫ్యూచర్ చీఫ్ మినిస్టర్గా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చినాయి. బహుశా అందుకే ఆ పాత్రకు ఆయన సంసిద్ధంగా ఉన్నట్లేడు. రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం జరిగింది. హైదరాబాద్ని కోల్పోవడంతో 16,000 కోట్ల రూపాయల లోటుతో రాష్ట్రం ఏర్పడింది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఎన్నికలకు ముందు బీజేపీ, టీడీపీ కలిసి ప్రచారంలో పాల్గొన్నాయి. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాయి. అయినప్పటికీ ఏపీకి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం న్యాయం చేయలేదు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయాల్సిన ప్రతిపక్ష నేత అసలు నాకెందుకులే అన్నట్లుగా ఉన్నారు. కనీసం ప్రశ్నించేందుకైనా ధైర్యం చేయలేకపోతున్నారు. జగన్ కు సంబంధించినంత వరకు ఇప్పటికిప్పుడు తీవ్ర స్థాయిలో ఉధృతంగా ప్రజా ఉద్యమాలు చేపట్టాలి, వాటికి తన నాయకత్వం వహించాలని కోరుకోవడం లేదు. ఎన్నికలు 4 ఏళ్ల తర్వాత ఉన్నాయి. ఇంత లోపల శాసనసభలో జరిగినప్పుడు మాట్లాడడం, తన మీద ఉన్నటువంటి కేసులు వాటిని ఎదుర్కోవడం, పార్టీని అంతర్గతంగా తనకు నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం, వీటి మీద ఆయన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నట్టు కనిపిస్తుంది. అంత అధ్యయనం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఏపీ విభజన కష్టాలకు తోడు హుదూద్ తుఫాన్ వచ్చింది. ఏపీ ఆర్థిక రాజధాని విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు కక్కావికలమయ్యాయి. దాదాపు 40,000 కోట్ల రూపాయల నష్టం జరుగుంటుందని ప్రభుత్వమే అంచనా వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయల తుఫాను సాయం ప్రకటించారు. కానీ ఇంతవరకు అందులో సగం కూడా ఇవ్వలేదు. తుఫాను తర్వాత ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జగన్ ఏం చేశారు? బాధితులకు ఇప్పటికీ సాయం అందలేదు. దీని గురించి ఏనాడైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించారా? కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం తన ఎంపీలతో ప్రయత్నం చేశారా? ఎందుకింత నిస్సహాయ స్థితి? జగన్ ని గమనించినప్పుడు మనం శాసనసభలో పోరాటం పర్వాలేదు, బాగానే ఉంది. అయితే శాసనసభలో అధికార పక్ష సభ్యులు బాగా దాడి చేయటం, ఎదురు దాడి చేయటం వల్ల ఆయన అనుకున్నటువంటిది సాధించటం జరగట్లేదు. కానీ బయట మాత్రం శాసనసభ వెలుపల చేయాల్సినటువంటి పోరాటాల్లో మాత్రం చాలా కొరత కనిపిస్తుంది. వాటిని ఉధృతి పెంచడానికి అవకాశాలు ఉన్నా కూడా వినియోగించుకోవట్లేదు జగన్ అని అనిపిస్తుంటుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ అప్పుడప్పుడు అధికార పక్ష నాయకులే గట్టిగా అడుగుతున్నారు. స్పెషల్ స్టేటస్ విషయంలో కేంద్రం మాట నిలబెట్టుకోవడం లేదంటూ టీడీపీ, బీజేపీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఒక్క ఎమ్మెల్యే కూడా లేని కాంగ్రెస్ కోటి సంతకాల కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లింది. కాంగ్రెస్ నేతలంతా ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలంటూ హడావిడి చేస్తున్నారు.
67 మంది ఎమ్మెల్యేలు 9 మంది ఎంపీలు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేకపోతున్నారు? స్పెషల్ స్టేటస్ కోసం విద్యార్థి సంఘాలు, వామపక్షాలు ఉద్యమిస్తుంటే ప్రధాన ప్రతిపక్ష స్థానంలో ఉన్న వైసీపీ వ్యవహరిస్తున్న తీరు ఎంత మాత్రం క్షమార్హం కాని రీతిలో ఉంది. కొత్తగా ఇప్పుడు ఆయన ఎవరి మీద యుద్ధం చేయాలి? ప్రతిపక్ష హోదా కోసం లేదు, ప్రత్యేక హోదా కోసం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం మీద చేయాలి. కేంద్ర ప్రభుత్వం మీద చేయాలంటే రకరకాల ఇబ్బందులు, పరిమితులు ఆయన గీసుకున్నవి లేదా వచ్చి పడ్డాయి కానీ ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం అంత అర్జెంటుగా ఇప్పుడు ఢిల్లీ పోయి ఢిల్లీ వాళ్ళతో తగాదా పెట్టుకో. ఆయన మొట్టమొదటి ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు, తర్వాత కేంద్ర ప్రభుత్వం. ఎన్నికలకు ముందే అధికారం ఖాయం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమే తరువాయి అనుకున్న పార్టీ అధినేత ఎన్నికల ఫలితాలు చూసి నీరుగారిపోయాడా? అధికారం వస్తే తప్ప ప్రజల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకున్నాడా? అసలు ప్రతిపక్ష నేతగా ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నట్లు కనిపిస్తోంది వైసీపీ తీరు చూస్తుంటే. ప్రజల మధ్యలో నిలబడి సమస్యల మీద పోరాటం చేయాల్సిన వాళ్లు ప్రెస్ మీట్లు పెట్టి ఖండనలు పారేస్తే సరిపోతుందా? దీక్షలంటూ 6 నెలలకోసారి కాసేపు హడావిడి చేయడం వల్ల ప్రజల్లోకి వెళ్లవచ్చు అనుకోవడం కంటే అమాయకత్వం మరొకటి ఉండదేమో. ప్రజలు తమ కోసం పోరాడేవారినే గుర్తిస్తారని జగన్ ఎంత త్వరగా తెలుసుకుంటే వైసీపీకి అంత మంచిది.